వచ్చినట్టుంది. దయచేసి వీలైతే మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి. ఎస్ మల్లేశ్వర్ గారు, వచ్చిన లైన్ లోకి వచ్చిన. ఎస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి, నేను మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ లో ఉన్నారండి మల్లేశ్వర్ గారు. గుడ్ మార్నింగ్. ఎస్ మల్లేశ్వర్ గారు, చూస్తున్నారు కవిత సస్పెన్షన్ తర్వాత ఈ వివాదం అయితే సద్దుమణిగింది. కానీ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ లో కూడా ఏ రకంగా మాట్లాడారంటే కూడా హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి కీలకమైన కమెంట్స్. అవినీతి సొమ్ముతోని 20 నుంచి 25 వరకు ఎమ్మెల్యేలను కొనుక్కొని ఒక కూటమిని తయారు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసేయడానికి ఆయన కుట్రలు పన్నుతున్నారు. స్వీట్ వార్నింగ్ వాళ్ళ అన్నకు కూడా డైరెక్ట్ గా నాన్నని చూసుకో అని చెప్పేసి కూడా మాట్లాడడం అయితే ఇవన్నీ చూస్తుంటే కూడా ఏం జరగబోతుంది అనుకోవచ్చు. అసలు కవిత సస్పెన్షన్ తర్వాత ఏం జరుగుతుంది? ఆమె కూడా రాజీనామా చేసింది కాబట్టి ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కవిత భవితవ్యం? ముందుగా ఛానల్ ఉన్నటువంటి మిత్రులకు మరి జీపీడీ నమస్కారాలు. వాస్తవంగా కవిత ఇష్యూ నిన్నటికి నిన్న రాత్రి వచ్చినటువంటి ఇష్యూ కాదు. ఎందుకంటే 2021 జూలైలోనే సిబిఐ కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితిలో ఢిల్లీ లిక్కర్ కేసులో దానికి వాళ్ళ ఎంక్వైరీలో భాగంగా 2022 డిసెంబర్లో ఆమెను కూడా దాదాపు 7 గంటల పాటు ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ఈ 100 కోట్ల ముడుపుల విషయంలో కావచ్చు, 36 మంది ఇన్వాల్వ్మెంట్ విషయంలో కావచ్చు, ఇది ఎంత సీరియస్ మ్యాటర్ అంటే ఇలా కవిత లిక్కర్ కేసు పుణ్యమాని కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. అది గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పటికే విపక్షాలు కాంగ్రెస్, బీజేపీ అవినీతి పాలన కొనసాగిస్తా ఉన్నారు, అవినీతి అక్రమాలకు వీళ్ళు ఆజ్యం పోస్తా ఉన్నారని చెప్పి మొత్తుకుంటే ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భంలో ఒక ఆధారాలతోటి సిబిఐ ప్రూవ్ చేయడం కావచ్చు, తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా కవితకు కొంత కవితకు కేసుల విషయంలో కవిత ఎక్కడము, తర్వాత కేసీఆర్ కు అది కంటికి నిద్ర లేని పరిస్థితి కూడా వచ్చింది. అయితే ఇప్పుడు దాని తర్వాత జరిగిన సందర్భంలో కవిత జైలు పాలు కావడం, కవిత జైలు పాలు తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటనేది మనం చూసినాం. మా జైలు పాలలో తర్వాత కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ ఆమెకు బెయిల్ ఇప్పించే ప్రయత్నంలో చాలా సీరియస్ గా చేశారు. ఈ అన్న ఏమీ ఇది లేదు. కాకపోతే ఆమె ఇరుక్కున్నటువంటి కేసు అటువంటిది కనుక బెయిల్ రావడానికి కొంత ఆలోచన లేదు. దాని క్రమంలో ఇక కవిత అప్పటి నుంచి సరే ఏదో నేను చాలా శుద్ధపూస లెక్క నేను ఏదో అని చెప్పి చెప్పుకుంటా వచ్చినా కూడా అప్పుడు నాటి ముఖ్యమంత్రి బిడ్డగా ఒక తనగా ఆమెకి ఏమి దందలు లేని సందర్భం మన అనేక మీడియాలను చూసిన. సింగరేణి రిక్రూట్మెంట్ విషయంలో కావచ్చు, తర్వాత మనకి ఇసుక దందాల ఇప్పుడు సంతోష్ కుమార్ పేరు చెప్తున్నాగా బస్సు హైదరాబాద్ కేంద్రంగా ఇసుక దందా ఆమె నడిపిస్తున్నదని ప్రచారం జరిగింది. ఇవన్నీ ఏదైనా కూడా మొత్తానికి కలవకుంటున్న కుటుంబం మొత్తము అక్రమాలకు ఆజ్యం పోస్తూ నీకు దాదాపుగా వేలాది కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి మనము చూసిన మనకు దండుకున్నటువంటి పరిస్థితి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి రావడం కూడా ఒకటే ఇప్పుడు ప్రత్యర్థులు మొదలడం కాదు, వాళ్ళు పొడుచుకుని చచ్చేటువంటి పరిస్థితి మొత్తానికైతే వచ్చింది. అది ఏదేమైనప్పటికీ కూడా కల్వకుంట్ల కవిత పుణ్యమాని ప్రభుత్వం కూలిపోయినప్పుడు అది నమ్మాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఎవరు ఏది ఉన్నా కూడా ఇలా కాంగ్రెస్ నెత్తి మీద పాలు పోసినటువంటి పరిస్థితి ఒక బీజేపీ ఒకవైపు అయితే, ఇక్కడ కవిత ఇష్యూ కావచ్చు, కాళేశ్వరం ఇష్యూ కావచ్చు చాలా అడ్వాంటేజ్ గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పటికప్పుడు బిఫోర్ ఎన్నికల ముందే కాళేశ్వరము టీఆర్ఎస్ పుంజిపోవడము ఇవన్నీ కూడా కాంగ్రెస్ కల్పిస్తున్నటువంటి. అయితే ఇప్పుడు ఏదో కవితను నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక బీఆర్ఎస్ నుంచి ఏ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నది, బీఆర్ఎస్ సస్పెండ్ దాదాపుగా 3 months బ్యాక్ లెటర్ లీక్ అయినప్పుడే ఆమె ఎట్లా పడుతుందో మాట్లాడినటువంటి సందర్భం. మరి ఇప్పుడు ఇన్ని రోజులు యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడే ఎందుకు సస్పెండ్ చేసేదనేది కూడా ఒక ప్రశాంతకరంగా మారు. తర్వాత దయ్యాలుగా వర్ణించింది. దయ్యాలంటే సంతోషంలో లేకపోతే కేటీఆర్ లో హరీష్ రావులో అని అందరు అనుకున్నారు. అన్న పర్టికులర్ గా
వీళ్ళందరి మీద దిగబట్టింది. కానీ ఇప్పుడు కొంత వే ఆఫ్ స్టైల్ మారింది. ఇప్పుడు ఏంటంటే తనకు ఒక కన్నును అన్నను చూసుకుంటాను, ఒక కన్నును తల్లిని చూసుకుంటుంది. ఈ ఇద్దరిని ప్రొటెక్ట్ చేసే క్రమంలో వీళ్ళను హరీష్ ను తర్వాత సంతోష్ ను కొంత ద్రోహులుగా లేకపోతే అవినీతి పనులుగా చిత్రీకరించి ఒక పబ్లిక్ లో పెట్టాలనేది ఒక ఆలోచన మంచిగానే ఉన్నది కానీ ఆమెకు. కానీ ఈమె ఇప్పుడు శుద్ధపూస అయినప్పుడు ఇదంతా ప్రాబ్లం ఎదుర్కొన్నాడు అన్నప్పుడు నడుస్తుంది. కానీ ఈమె లిక్కర్ స్కామ్ లో పీకల్ దాకా ఇరుక్కపోయి దానికి మనం అసలు ఇలా కేసీఆర్ కు మచ్చ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కవిత. అటువంటి కవితను ఇవాళ ఎవరు కూడా దగ్గర రాని గారు. ఇప్పుడు ఇది హరీష్ రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఇంకా పెద్ద పుట్టకం. అసలు కవితరిక రేవంత్ రెడ్డి ఉన్నాయని ఒకటి చెప్తారు. అసలు ఆ రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ కానీ ఏమి వీళ్ళ అవసరం కానీ వీళ్ళ వెనుక ఉండాల్సినటువంటి పరిస్థితి అసలు లేదు. ఎందుకంటే మనం ప్రతి ఇష్యూలో చూస్తా ఉన్నాము. ఇప్పుడు కవిత ఒక రకంగా చెప్పాలంటే సైకాలజికల్ గా డిజార్డర్తో మాట్లాడుతుందా ఏందనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఒక రోజు బావని తిడుతుంది, ఒక రోజు అన్నం తిడుతుంది, ఒక రోజు అది వాళ్ళ సంతోషం తిడుతుంది. ఇది ఏమి ఈ పరిస్థితి? ఈవెన్ నమ్మకం లేనటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటిది? ఆ పద్ధతిలో ఏమైనా కూడా ఆమె ఆలోచన విధానము కొంత సరిగా లేదు. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ లో పెట్టినటువంటి సందర్భము ఇది 2021 ఆమె సిబిఐ కేసులకు రాకముందు ఇవాళ ఈటల రాజేందర్ మాట్లాడి చెప్తున్నాం. మరి అప్పుడే చేసినమ్మా ఈటల రాజేందర్ ముచ్చట. ఇవన్నీ ఏంటంటే మనకు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఇప్పుడు బయట మెడల్ బట్టి నూకినాక ఇది మాట్లాడడం గొప్ప కాదు. మెడల్ బట్టి నూకం ముందుకే పార్టీలో అన్ననే ఉండి ప్రశ్నిస్తే ఇలా నీ మైలేజీ నీ గ్రాఫ్ ఒక పతాక శీర్షికనే ఉండేది. అటువంటి పరిస్థితి ఇవాళ ఇప్పుడు నేను నమ్మే పరిస్థితి ఉండదు. ఈ 3 నెలలు కూడా మరి వేసి చూసే ధోరణితో ఒక రకంగా కేసీఆర్ మీకు మంచి అవకాశం ఇచ్చిందనే నేను భావిస్తాను. ఎందుకంటే మరి అంటే అది అంటే ఆయనకు కూడా ఏమైనా ఒక కన్ను కేటీఆర్ ఒక కన్ను కవిత అయింది కాబట్టి ఈ 3 నెలలు ఆగడం అనేది చాలా గ్రేటే. కానీ ఆయన మీద ఒత్తిడి కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే మాటల్లో కొంత అహంకారం, మాటల్లో కొంత మీకు ఏదైతే భయభ్రాంతులకు గురించి బ్లాక్ మెయిలింగ్ అవపడుతున్నటువంటి సందర్భంలో జగదీశ్వర్ రెడ్డి అసలు ఆమె ఇప్పటి వరకు ఎక్కడికి పోతే అక్కడ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడింది. తర్వాత చాలా మంది మాట్లాడేటువంటి సందర్భాన్ని చూసారు. ఇప్పుడు ఏది ఏమైనా ఇష్యూ మీరు ఇప్పుడు బీఆర్ఎస్ కి కొట్టుకొని కావండి, ఎవరు పబ్లిక్ పట్టించుకోరు. కానీ బీజేపీకో కాంగ్రెస్ కో రుద్దాలనే ప్రయత్నము సీరియస్ గా అవపడుతుంది. ఎందుకంటే నిన్న ఒక పెద్ద మనిషి ఒక ప్రొఫెసర్ అంటున్నాడు ఏంటంటే నిన్న కేటీఆర్ ను కేసీఆర్ నిచ్చకపోయేసరికి ఏంటంటే వీళ్ళు ఇద్దరు నిలబట్టి మళ్ళీ వీళ్ళ అన్నజనులను కలవడానికి రాజకీయాలు కొనసాగుతున్నాయి అనే ప్రశ్న కూడా వస్తున్నారు. ఎందుకంటే వాస్తవంగా సంతోష్ ఇప్పుడు కన్న కొడుకు కాకపోవచ్చు కానీ సంతోష్ మరి కేసీఆర్ మంచి చెడు అన్ని చూసినటువంటి వ్యక్తి. కాకపోతే ఇప్పుడు ఏదో ఫ్రాడ్ చేసిందంటే ముందే చెప్పి ఆయన మెడల్ బట్టి నొప్పితే ఇదంతా ఉండకపోవు కదా. మీరు పట్టించినప్పుడు ఇవన్నీ ఏదంటే అవసరాలకు అవకాశవాద రాజకీయాలకు తెరలేపే విధంగా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా కవితను నమ్మే పరిస్థితి ఎక్కడ అవపడతలేదు. కానీ కవిత పోకుంటూ ఏంటంటే వాళ్ళ మీద బురద వెళ్ళడంతో పాటు కాంగ్రెస్ ఏదో ఇరుకాటంలో పెట్టే ప్రయత్నము చేస్తా ఉన్నది. అది పబ్లిక్ గమనిస్తా ఉన్నారు. అది ఏమైనప్పటికీ కూడా కవిత రేపు రానున్న కాలంలో షర్మిల కన్నా ఒక మైలేజీ కొద్ది గొప్ప పాదయాత్ర చేసినా తర్వాత ఇంటి చేసినా కానీ షర్మిలకు కవితకు ఉన్నటువంటి తేడా ఏంటంటే షర్మిలకు అవినీతి మరకలు అంటలేదు. షర్మిలకు సరే ఇదంతా ఆస్తుల పంపకాలతో వచ్చే అటువంటి ఇష్యూ తప్ప ఇలా పార్టీలతో ఇప్పుడు ఆధిపత్య పోరుతో వచ్చే ఇష్యూ తప్ప ఎక్కడ కూడా ఇదంతా మనము గ్రహించాల్సిన షర్మిలది కావచ్చు ఇక్కడ కావచ్చు మనం చూసినటువంటి ఏంటంటే వీళ్ళకు అధికార దాహంతో ఆ కుటుంబాల అన్నలను తమ్ములను ఆంగను బావలను కూడా మొత్తం మడత పెట్టి
పబ్లిక్ లో ఒక ద్రోహంగా చిత్రీకరించే ప్రయత్నం అయితే జరుగుతున్నది. షర్మిలని కవితతో పోల్చుకోవడానికి కూడా వీళ్ళేది. నేను మరోసారి చెప్తున్నా, కవితకు అవినీతి మరక ఈ ఒక లిక్కరిస్తామే కాదు, ప్రతి దాంట్లో అంటినటువంటి పరిస్థితి. ఈ గోరె ప్రకాశం అడుగుతూ తెలుస్తుంది కవిత పరిస్థితి, కేసీఆర్ పరిస్థితి అనేది. ఎందుకంటే ఇలా వేలాది కోట్లు సంపాదించుకొని పంపకాల కాడ ఒక 4 దొంగలు ఒక ఇంట్లో దొంగతనం చేసి పంచుకునే కాడ కొట్టుకొని తిట్టుకొని పోలీస్ స్టేషన్ పోయినట్టే ఇప్పుడు కూడా ఇలా పబ్లిక్ లో పడ్డారు. పబ్లిక్ వీళ్ళను ఒక 2 తరాలకు కూడా చెల్లించే పరిస్థితి ఉంది. అంటే ఎవరైనా మర్చిపోతే తప్ప ఇటువంటి ఇష్యూను ఎవరు చెల్లించే పరిస్థితి ఉన్నది. ఇలా వాళ్ళు నాడు బీజేపీ కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు ఇవే ఆధారంగా మిగులుతాయన్నది నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ రామరెడ్డి గారు, సో ఇందాక ఇంకొకటి ఏంటంటే కూడా కవిత కీలకంగా అంటే బీజేపీ కూడా కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది, అవినీతి దొంగలు ఎవరైనా సరే బయటికి రావాల్సింది అంటూ కూడా బీజేపీ అదే మాట అంటుంది. ఆ విషయంలో కూడా మీరు సిబిఐ కూడా గతంలో డిమాండ్ చేశారు. అది ఇప్పుడు మీ వరకు వచ్చింది కాబట్టి సిబిఐ కూడా మీరు కోరుకున్నట్లుగానే సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసింది కాబట్టి రాష్ట్ర గవర్నమెంట్. సో మీరేమంటారు? ఇప్పుడు నిజంగానే కవిత మాటల్లో నిజం ఉంటే గనక, నిజంగానే ఆ అవినీతి అనకొండలు హరీష్ రావే సంతోష్ రావే అయితే గనక, ఆ మాటల్లో నిజం ఉంటే బీజేపీ కవితకు సపోర్ట్ చేస్తుందా? రామరెడ్డి గారు, మీ టోన్ కట్ అవుతుందండి. రామరెడ్డి గారు, డాక్టర్ గారిది మీకు కట్ అవుతుంది ఎందుకో. ఇప్పుడు ఓకేనా అండి? చెప్పండి. సో ఇప్పుడు కవిత ఓకే, మాటల్లో నిజం గనక ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తుందా? బీజేపీ ఆమె నిజం ఉన్నా నిజం లేకపోయినా అవినీతి పర్రాలో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలు పోయి వచ్చింది. అయిన తర్వాత ఇవాళ ఏంది అంటే ఆమె ఇంకొకటి కూడా చెప్పింది, మా కేసీఆర్ అనే ఆ వ్యక్తి అసమర్థుడని. ఎందుకంటే ఆయన చుట్టూ ఇన్ని అవినీతి జరుగుతుంటే ఆయన ఏది యాక్షన్ తీసుకోలేదు. ఆయన ఆఫీసులకు వెళ్ళే ఒక దళితుల మీద దాడి జరిగితే పట్టించుకోలేదు. అయిన తర్వాత ఇంత అవినీతి ఏదైతే కాళేశ్వరం జరుగుతున్నా పట్టించుకోలేదు అంటే ఈజే అసమర్థ ముఖ్యమంత్రి. దయ్యాలు దేవుళ్ళు ఒక దగ్గర ఉండలేరు, దయ్యాలు వేరే ఉంటారు. దేవుడు కంట్రోల్ చేస్తాడు. దేవుడు ఉన్నాడంటే దయ్యాలను రానియడానికి. కానీ దయ్యాలే వచ్చినాక ఈయన మంచోడని సర్టిఫికేట్ ఇస్తే ఎట్లయితుంది? రాజు మంచోడు కాకపోతే కింద స్టాఫ్ అన్నారు, రాజే దానికి బాధ్యత వహించాలి. అయిన తర్వాత ఈ రోజు జరిగిన దానికి ఏదైతే జరిగిందో అన్నిటికీ కూడా కర్త కర్మ క్రియ కేసీఆర్ అంటారు. కానీ ఈ పక్కనున్న వాళ్ళు మన ఆయన మంచోడు ఆని ముత్యం, కానీ పక్కనున్న వాళ్ళు చేసిరంటే నువ్వు కూడా ఆయన పక్కన నువ్వు కూడా లిక్కర్ స్కామ్ లో చేసినావు. దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఆయన సమర్థుడు ఎట్లా అవుతాడు? తెలంగాణ సాధించుడు ఆయన పెద్ద ఏది వక్త అయిన తర్వాత చతురత గల, ఆ చతురత అనేది ఏడ కనిపిస్తుంది. అందుకోసం నిన్న ఏదైతే కవిత చెప్పిన తర్వాత ఇంకా చాలా మంది బయటకు వస్తారు. వీళ్ళ కథలన్నీ కూడా ఎవరెవరు ఒక్కొక్కరు ఏం చేసిరు అనేది నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ కు హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం వాళ్ళ చుట్టాలే పోలీస్ ఆఫీసర్స్, డీసీపీలు, ఏసీపీలు. అయిన తర్వాత ఆర్టీఏ దాంట్లో కూడా వాళ్ళ మనిషి కమిషనర్, మినిస్టర్ ఉట్టిదే. ఆయన దగ్గరికి పోతేనే పనులు అయ్యేవి. అందరికీ తెలిసింది. ప్రతి డిపార్ట్మెంట్ వీళ్ళు ఇంటి వాళ్ళు ఒకరిని పెట్టి వసూలు చేసిర్రు. అది నీకు తెలియదా? ఇసుక దందా సంతోషం చేస్తాడని అందరికీ తెలుసు. ఏదైతే మీరు ఇలా చెప్తున్న క్రిషాంక్ గారు ఉండగా దాంట్లో ఎవరిది నడిచింది? మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లా, టీజీఎంబీసీలా, అన్నిట్లలో ప్రతి దాంట్లో వీళ్ళు ప్రతి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీకి వచ్చినాయి. ఫ్యామిలీలో ఈ రోజు పంపకాలలో తేడా వచ్చి నువ్వు బయటకు వచ్చి చెప్తున్నావు.